నమస్తే. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త చిక్కుల్లో పడ్డట్టుగా తెలుస్తా ఉంది. మొన్న జరిగినటువంటి సిద్దిపేటలో రఘునందన్ రావుని గెలిపించాలని చెప్పేసి కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనకు వచ్చినటువంటి సందర్భం. దానిలో భాగంగా ఒక భారీ బహిరంగ సభ పెట్టడం జరిగింది. ఆ భారీ బహిరంగ సభలో ఒక పక్కన తెలంగాణ ప్రజలను ఉద్దేశిస్తూ, మరో పక్కన దేశ ప్రజల్ని ఉద్దేశిస్తూ ఆయన మాట్లాడినటువంటి మాటలు ఒక రకంగా ఉంటే, ఆయన మాట్లాడినటువంటి మాటలను వక్రీకరిస్తూ సోషల్ మీడియాలో డీప్ ఫేక్ పెట్టి కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ పైన దుష్ప్రచారం చేస్తుందన్నటువంటి అభియోగంతో ఈరోజు ఢిల్లీ పోలీసులకి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ, మరో పక్కన బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కాంగ్రెస్ పార్టీ పైన ఫిర్యాదులు చేయడం జరిగింది. అయితే అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలేంటి, అసలు అమిత్ షా యొక్క వ్యాఖ్యలను ఏ విధంగా వీళ్ళు వక్రీకరించాలంటే, తెలంగాణలోనే కాక దేశంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ సంబంధించినటువంటి రిజర్వేషన్లని పూర్తిగా రద్దు చేస్తాం అన్నటువంటి ఆయన అననటువంటి వ్యాఖ్యలని అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ క్రియేట్ చేసి బీజేపీ పార్టీ పైన ఒక బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. దానిలో భాగంగానే తెలంగాణలో ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడు కొనసాగుతున్నటువంటి రేవంత్ రెడ్డితో పాటు సోషల్ మీడియాను హ్యాండిల్ చేస్తున్నటువంటి వ్యక్తులకు నోటీసులు ఇచ్చేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఈరోజు గాంధీ భవన్కి ఢిల్లీ పోలీసులు రావడం జరిగింది. అంటే గాంధీ భవన్ అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర కార్యాలయం ఏదైతే ఉందో ఆ కార్యాలయానికి వచ్చి అక్కడ నోటీసులు ఇచ్చి మే 1వ తేదీ లోప మీరు కనుక ఈ సంబంధించినటువంటి అంశం పైన ఖచ్చితంగా మీరు దీనిపైన వివరణ ఇవ్వాలని చెప్పేసి నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యం. మరి దీనికి సంబంధించినటువంటి పలు సెక్షన్ల కింద కూడా సుమారుగా 7-8 సెక్షన్ల కింద ఈ సంబంధించినటువంటి అంశంలో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఒక దుష్ప్రచారం చేస్తూ బీజేపీ పార్టీని పైన నింద వేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన చర్యలు తీసుకునేందుకు ఒక పక్కన ఎన్నికల సంఘం, మరో పక్కన ఢిల్లీ పోలీసులు సైతం ఆ రకంగా రంగం సిద్ధం చేసుకుంటా ఉన్నారు. ఒకవేళ కనుక ఇది నిజమైనట్టయితే దీంట్లో దొరికినటువంటి అంటే వీళ్ళు ఒకవేళ దర్యాప్తు చేసి విచారణలో దోషులు ఎవరైతే తేలుస్తారో వాళ్ళపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకునేందుకు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీతో పాటు మరో పక్కన ఎన్నికల సంఘం, పోలీసులు సైతం ఆ దిశగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ యొక్క కనుక ఈ సెక్షన్లు ఎవరైతే పెట్టినటువంటి సెక్షన్లతో సుమారుగా 2 ఏళ్ల పాటు కఠినమైనటువంటి శిక్షతో పాటు భారీ జరిమానా పడేటువంటి అవకాశం కనబడతా ఉంది. కేవలం తెలంగాణలోనే కాకుండా పక్కన ఉన్నటువంటి రాష్ట్రాలలో సైతం ఇట్లాంటి కాంగ్రెస్ పార్టీ యొక్క ఫేక్ డీపీలతోటి ప్రజలకు చేరే విధంగా పూర్తి స్థాయిలో ఆ సంబంధించినటువంటి అంశాన్ని చేరవేరుస్తూ ఉన్నారు. ప్రజలారా, ఒకవేళ కనుక మీరు బీజేపీ పార్టీకి కనుక ఓటేసినట్టయితుంటే రిజర్వేషన్లు ఏదైతే రాజ్యాంగబద్ధంగా మనకు వచ్చినటువంటి రిజర్వేషన్లు ఏవైతే ఉంటాయో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే పూర్తి స్థాయిలో కోల్పోతాం. కాబట్టి బీజేపీ పార్టీకి ఓటేయొద్దు అన్నటువంటి ఒక దుష్ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేరవేస్తూ ఉంది. దానిలో భాగంగా ఇన్స్టాలో కానీ, ఫేస్బుక్లో, ట్విట్టర్లో విపరీతమైనటువంటి ఫేక్ డీపీలు పెట్టి ప్రచారం చేస్తూ ఉంది. దీనిపైన ఇప్పటికే నిఘా పెట్టడం జరిగింది. ఫేస్బుక్ పైన, ట్విట్టర్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా బీజేపీ పార్టీ, మరో పక్కన కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కంప్లైంట్ చేయడం జరిగింది. ఇప్పటికీ ఏదైతే ఫేక్ ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉందో దీనిపైన ఫేస్బుక్ డిలీట్ చేయడం జరిగింది. ట్విట్టర్ సైతం కూడా ఎవరైతే ఫేక్ పోస్టులు చేసినటువంటి వాళ్ళని డిలీట్ చేసినటువంటి నేపథ్యం. ఇక ఇంకొక పక్కన కొంతమంది డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ కొత్తగా పోస్ట్ చేసేటువంటి వాళ్ళది మనం చెప్పలేం. కానీ పాతగా ఉన్నటువంటి పోస్ట్ చేసినటువంటి వాళ్ళను డిలీట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఎవరైతే ఈ సంబంధించినటువంటి పోస్టులు పెట్టినో వాళ్ళ యొక్క ఐడి ద్వారా ఆధారాలు సేకరించేటువంటి పనులు పోలీసులు నిమగ్నం అయిపోయారు. అయితే పూర్తి స్థాయిలో తెలంగాణలో పిసిసి హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా దీనిపైన ఆయనైనా సమాధానం ఆయన ఇవ్వాలి. లేకపోతుంటే కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి వ్యక్తులైనా మే 1వ తేదీన మీరు సరైనటువంటి సమాధానాన్ని ఇవ్వకపోతే, దీనిపైన వివరణ ఇవ్వకపోతే కఠినమైనటువంటి సెక్షన్ల కింద మేము చర్యలు తీసుకుంటామని ఢిల్లీ పోలీసులు ఢిల్లీ నుంచి బయలుదేరి వచ్చి గాంధీ భవన్లో వాళ్ళు నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యం. ఒక పక్కన ఇప్పటికే సోషల్ మీడియాలో అసలైనటువంటి ప్రచారం ఏంటిది, అసలైనటువంటి వీడియో ఏది, నకిలీ అయినటువంటి వీడియో ఏదో ఇప్పటికి కూడా అర్థం కానటువంటి పరిస్థితి. చాలామంది జనాలంతా కూడా సోషల్ మీడియా, యూట్యూబ్, ఫేస్బుక్ సంబంధించినటువంటి దాంట్లో వచ్చేటువంటి వార్తలన్నీ కూడా అన్నిటి కూడా కరెక్టే అని చెప్పేసి కొంతమంది భావిస్తూ ఉంటారు. కానీ దీంట్లో మార్పింగ్ చేసినటువంటి వీడియోలు చూసుకోవచ్చు, మార్పింగ్ చేసినటువంటి ఆడియోలు చూసుకోవచ్చు, ఫేస్ సంబంధించినటువంటి మార్పింగ్ చేసి ఒకరి ఫేస్ బదులు ఇంకొక ఫేస్ పెట్టి వాళ్ళను
ఆ, వాళ్ళకు సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళ పరువు ప్రతిష్టలను దిగజార్చినటువంటి సంబంధించినటువంటి వీడియోలు కూడా మనం చూసుకోవచ్చు. దానిలో భాగంగానే ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అంటే ముఖ్యంగా బీజేపీ పార్టీ ప్రచారం చేసుకుంటున్నటువంటి అంశం ఏంటిదంటే అక్కడ బీజేపీ పార్టీ మత రాజకీయాలు చేస్తూ ఉంది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది, ప్రతిపక్షాలు కూడా అదే ఆరోపిస్తూ ఉంటాయి. అయితే ఆ ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో ఒక పక్కన ఒకవేళ బీజేపీ పార్టీ వచ్చినట్టు ఉంటే బీసీల మీద ప్రేమ లేదు బీజేపీ పార్టీకి, ఎస్సీఎస్ల మీద కూడా ప్రేమ లేదు, రిజర్వేషన్ పూర్తిగా రద్దు చేస్తే మన బతుకులంతా గోవింద అయిపోతాయి, మనకు ఉద్యోగాలు సరిగ్గా రావు, వెనుకబడిన తరగతులంతా కూడా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి బీజేపీ పార్టీకి ఓటేయొద్దన్నటువంటి భావనని కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినట్టుగా అర్థమవుతా ఉన్నది. మరి ఆయన చేసిందా లేదా అన్నది వ్యాఖ్యలు, మరి అది ఫేక్ డీపీయా, ఫేక్ సంబంధించినటువంటి మార్పింగ్ వీడియోనా లేకపోతే అసలైందా అనేది కూడా అది ఆ విచారణ తేలేటువంటి అవకాశం కనపడుతుంది. కానీ ఆయన చేయలేదు, నేను ఈ సంబంధించినటువంటి వ్యాఖ్యలు చేయలేదు, నేను సిద్దిపేటలో జరిగినటువంటి సభలో మాట్లాడడం జరిగింది తప్పించి ఇటువంటి వ్యాఖ్యలు చేయలేదని అక్కడ అమిత్ షా సర్ది చెప్పుకున్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ మనం చూసుకున్నట్టయితే గత 3-4 రోజులుగా విపరీతమైనటువంటి ప్రచారం అవుతా ఉంది. ఇది నిజంగా కూడా విపరీతమైనటువంటి ప్రచారం అవుతుంది. ఇది కొంత కాంగ్రెస్ పార్టీకి అనుకూలించేటువంటి అవకాశం. అంటే ఇది తరతరాలుగా వస్తున్నటువంటి రిజర్వేషన్ ఏదైతే ఉంటుందో ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, ఓబీసీలు కావచ్చు, వీళ్ళందరూ కూడా రిజర్వేషన్ల ప్రకారం ఎంతో కొంత లబ్ధి పొందుతూ ఉన్నారు. ఉద్యోగాలకు సంబంధించినటువంటి దాంట్లో కావచ్చు, ఉపాధిలో కావచ్చు, విద్యలో కావచ్చు, వీటన్నిటిలో కూడా కొంత వాళ్ళకు రాజ్యాంగ పరంగా వచ్చినటువంటి ఏదైతే రిజర్వేషన్లు ఉంటాయో ఈ రిజర్వేషన్ల ద్వారా కొంత లబ్ధి పొందినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి వీటిని కనుక పూర్తిగా రద్దు చేస్తే అది వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా. కాబట్టి వాళ్ళను కాంగ్రెస్ పార్టీ మోటివేషన్ చేసేటువంటి విధంగా ఆయన యొక్క అమిత్ షా చేసినటువంటి ప్రసంగాన్ని వక్రీకరించడం అనేది తెలుస్తూ ఉంది. మరి అది వక్రీకరించడం లేదనేది కూడా చూద్దాం. ఈ డీప్ ఫేక్లకు సంబంధించినటువంటి దాంట్లో పోలీసులు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారు, ముఖ్యంగా ఎందుకంటే ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు ఎక్కడంటే ఇది తెలంగాణలో చేసినటువంటి వ్యాఖ్యలు. ఎందుకంటే పక్కన రఘునందన్ రావు ఇక్కడ బీజేపీ పార్టీ సంబంధించినటువంటి వ్యక్తులు, మరొక పక్కన వెనకాల ఉన్నటువంటి ఏవైతే ఆ బోర్డు ఉంటుందో తెలుగులో, ఇదంతా కూడా ఇక్కడ తెలంగాణలో జరిగినటువంటి సభ. కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీనే ఇట్లాంటి డీప్ ఫేక్ సంబంధించినటువంటి పెట్టి వీటన్నిటి కూడా ఒక దుష్ప్రచారం చేస్తూ బీజేపీ పార్టీ పైన నిందనెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇంకొక పక్కన తెలంగాణలో ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడితో పాటు పక్కన ఉన్నటువంటి రాష్ట్రాలు సుమారుగా అంటే ఈ యొక్క వీడియో ఎక్కడైతే సర్క్యులేషన్ ఎక్కువగా అవుతుందో ఏ సంబంధించినటువంటి వ్యక్తులైతే దీనిపైన పూర్తిగా కూడా వీటిని సర్క్యులేషన్ చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఏ రాష్ట్రాల్లో ఎక్కువ అవుతుందో వాళ్ళందరూ కూడా బీజేపీ పార్టీ చర్యలు తీసుకోవాలని చెప్పేసి పోలీసులకు ఫిర్యాదు చేసినటువంటి అంశం. చూద్దాం మరి దీంట్లో మే 1వ తేదీన మరి ఎవరు దీనికి సంబంధించినటువంటి దానిపైన మరి వివరణ ఇస్తారు. ఎన్నికల దగ్గర పడుతున్నటువంటి సందర్భం కాబట్టి మరి ఎన్నికలు అయిపోయిన తర్వాత దీనిపైన ఏ విధంగా ఉంటుంది, ఎన్నికల సంఘం ఎట్లా చర్యలు తీసుకుంటుంది, పోలీసులు ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది అనేది కూడా మనం చూడాల్సినటువంటి అంశం. కాబట్టి ఇక్కడ ఒక పక్కన తెలంగాణలో ఇప్పటికే మరి రేవంత్ రెడ్డి లేడు. ఒకవేళ కనుక రేవంత్ రెడ్డి అంటే ముఖ్యమంత్రి ఆయన పక్కన ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో ప్రచారంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన గాంధీ భవన్కి వచ్చి పోలీసులు అయితే నోటీసులు ఇచ్చినటువంటి సందర్భం. మరి దీనిపైన ఎవరు స్పందిస్తారనేది కూడా మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.